కర్ణాటక తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. ఆ ఉధృతికి డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయింది. గేట్ చైన్ లింక్ తెగిపోయినట్టుగా గుర్తించారు. దీంతో డ్యాం గేట్లు అన్నీ ఎత్తి దిగువకు 1,00,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంను కర్ణాటక మంత్రి శివరాజ్ పరిశీలించారు. డ్యాం పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం రానుంది. తుంగభద్ర డ్యాంను నిపుణుల బృందం పరిశీలించనున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, నీటి ఉధృతి అలాగే కొనసాగుతోందా? మిగతా గేట్లకు ఏదైనా ప్రమాదం కనిపిస్తోందా అంటే ఏం చెబుతున్నారు అధికారులు? అది ఒక తుంగభద్ర డ్యామ్ కి రెడ్ అలర్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ కి సంబంధించిన 19వ గేట్ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ యొక్క చైన్ లింక్ తెగిపోవడంతో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఇది కూడా అర్ధరాత్రి సమయంలో యొక్క ఆ గేట్ అనేది కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే గత నెల రోజుల పాటు నుండి టీబీ డ్యామ్ కి వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ఈ యొక్క ఇంట్లో అనేది కొంతవరకు తగ్గడంతో అక్కడ గేట్లు మూసేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా ఒక వరద ప్రవాహం ఒకటేసారి పెరగడంతో ఈ యొక్క చైన్ లింక్ తెగిపోవడంతో ఈ రోజు చూసుకున్నట్లయితే టీబీ డ్యామ్ సంబంధించిన 19వ గేట్ అనేది తెగి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో యొక్క వరద నీరంతా వృధాగా వెళ్లిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోయింది. ఈ నేపథ్యంలోనే ఆ 33 గేట్లు ఎత్తి 1,32,000 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క గేటును పునరుద్ధరించాలంటే ఖచ్చితంగా దాంట్లో ఉన్న టీఎంసీ అంటే పూర్తిగా ప్రస్తుతం యొక్క నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి 100 టీఎంసీలు ఉన్నాయి. ఇందులో 50 టీఎంసీల దాకా నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ యొక్క గేట్ల యొక్క పరిస్థితిని పూర్తిగా పరిశీలించాలంటే కంపల్సరీగా నిపుణులు ఉండాలి. ఆ నిపుణుల పర్యవేక్షణలోనే ఆ గేట్ల యొక్క పరిస్థితిని పరిశీలించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక నుండి, చెన్నై నుండి ఈ యొక్క ప్రత్యేకమైన నిపుణులను పిలిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులతో రాష్ట్ర మంత్రి కూడా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని పిలిపించి పరిశీలించే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీదుగా ఈ యొక్క వరద ప్రవాహంతో అక్కడ తుంగభద్ర పరివాహ ప్రాంతంలో కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఈ యొక్క వరద ప్రవాహ తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క గేట్ల పరిస్థితిని పరిశీలించారంటే ఖచ్చితంగా టీబీ డ్యామ్ లో ఉన్న వాటర్ అంతా పోవాలా. రైట్.